వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడి. నేను మీ ప్రేమ్. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలంలోని మంగాపురం తండాలో ఈరోజు మనం ఉన్నాము. ఈరోజు మన నాటు వైద్య డాక్టర్గా పనిచేస్తున్న మేఘావత్ గోపాల్ నాయక్ గారితో ఉన్నాము. సార్ నమస్తే. సార్, నాటు వైద్యంలో ఏ ఏ రోగం గురించి మీరు బాగా చేయగలరు? సగం తలనొప్పి బాగా చేస్తాం. పిడుచు వచ్చేదానికి ఎంతోమంది బాగా అయినరు. ఎంతమంది అంటే ఎంతమంది అయి ఉంటారు సార్? వేల మంది బాగా చేస్తున్నాను. కిడ్నీలో రాళ్ళుండా మందు ఇస్తున్నాను. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు సార్ ఇది? మరి పిడుచుకేం 3 తరాలు అయింది. 3 తరాల నుంచి చేస్తూనే ఉన్నాం. మరి కిడ్నీకేమో సంవత్సరం నుంచి, తలనొప్పికేమో 20 సంవత్సరాల నుంచి. సార్, ఫిట్స్ అంటే ఎట్లా? కొంతమంది ఫిట్స్ వచ్చిన తర్వాత మెడిసిన్ వాడుతున్నారు. దానికి ఏంటంటే ఒక సంవత్సరం కంటిన్యూగా మెడిసిన్ వాడాలి నాకు తెలిసి. మీరు ఎట్లా చేస్తున్నారండి? ఒకేసారి మందు ఇస్తా, దాంట్లోనే జీవితం అంతా పోద్ది. ఇంకా రాదు, జీవితం మొత్తం రాదు. ఇంకా రాదు, జీవితం మొత్తం రాదు. అంటే కొంతమంది ఒకసారి వచ్చిన వాళ్ళు ఉంటారు, కొంతమంది గంటకు 4 సార్లు వస్తుంటాయి. వాళ్ళకు కూడా అంతే. 50 సార్లు వచ్చినా అంతే. 50 సంవత్సరాల దాకా వచ్చిన వాళ్ళని కూడా తగ్గిస్తున్నా. బాగా ఏ వయసు అంటే పరిమితి? అంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వగలరా, లేకపోతే ఈ వయసు నుండి 50 దాటితే మనం పట్టించుకోం. 50 లోపు ఉన్న వాళ్ళకి ఫిట్స్ వస్తే కంపల్సరీగా తగ్గించగలరు. కంపల్సరీ. సరే, ఈ ఫిట్స్ మందు తిన్న వారికి చేయాల్సిన పత్యాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఈ దుంపలు తినకూడదు, బంగాళదుంపలు, బతికినాలు తినకూడదు, గుడ్డునే 1 సంవత్సరం తినకూడదు, గుడ్డు, తీపి వస్తువు సంవత్సరం తినకూడదు. 3 పంచదార కానీ బెల్లం కానీ ఇవన్నీ తినొచ్చు. తీపి వస్తుంటే పంచదార బెల్లమే కదా, సంవత్సరం దాకా తినకూడదు. సంవత్సరం దాకా తినకూడదు. గుడ్డు తినకూడదు సంవత్సరం. మరి దుంపలు మాత్రం బతికినాలు తినకూడదు. ముఖ్యంగా దుంపలు పూర్తిగా మానేసేయాలి. ఇదంతా ఫిట్స్కి. కిడ్నీల గురించి చెప్పగలరా? పథ్యం లేదు, తలనొప్పికి పథ్యం లేదు. ఈ కిడ్నీ గురించి అంటే ఎట్లా సార్? దీనికి ఇంతకు ముందు ఎంతమందికి చేసి ఉంటారు కిడ్నీకి రాళ్ళకి సంబంధించి? ఒక 20 మంది. మళ్ళీ ఇంకొచ్చారా సార్? మళ్ళీ వాళ్ళు అప్పుడప్పుడు వస్తూనే ఉంటారు. ఇంకా సమస్య అంటే ఏం లేదు. అదే బాగా వంటలు వచ్చిన దాకా ఉండాలి. వంటలు పోతే ఎండను పడిపోద్ది. పడలేదనుకో కరిగిపోతాయి. పరిచయం చేయించుకోండి. ఓకే. అది ఒంటిగా తలనొప్పి వాళ్ళండి ఎలాంటి జాగ్రత్తలు ఎలా చేస్తారు? నరాన్ని బట్టి షగ ఇస్తా, మందు ఇస్తా. ఇంకా బాధ్యత 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు టైం ఇస్తుంది. ఇంకా రాదు. 15 సంవత్సరాలు 20 సంవత్సరాల దాకా రాదు. ఓకే. ఈ ఫిట్స్ కూడా ఇంకా ఫిట్స్ అయితే జీవితంలో రాదు. కిడ్నీలో రాళ్ళు కూడా మళ్ళీ రావచ్చు. అంటే వాళ్ళు ఉండే విధానాన్ని బట్టి మళ్ళీ రావచ్చు. కానీ రాళ్ళు ఉండవు. మరి ఈ కిడ్నీకి సంబంధించి ఇంకా లైఫ్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మళ్ళీ రాకుండా ఉంటుంది సార్? అదేం జాగ్రత్త ఉండవు. తినే వాటిలో వస్తాయి, తినే ఆహారంలో వస్తుంది, మళ్ళీ తినొచ్చు. ఒంటికి అంత తలనొప్పి వాళ్ళు అయితే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఫ్యూచర్లో మళ్ళీ రాకుండా ఉండడానికి? అదేం ఉండదు. వస్తే లేకపోతే రాదు. ఎవరికో 100కి వస్తుంది మళ్ళీ. లేకపోతే జీవితంలో రాదు. అది కూడా
ఓకే. ఉమ్, ఎన్ని సంవత్సరాలు ఉంటాయండి? 82. 82. ఇప్పటి వరకు మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? ఏం లేవు. ఏం లేదు. ఉమ్, షుగర్, బీపీ ఆటోమేటిక్ 30 సంవత్సరాలకే వస్తున్నాయి. ఇప్పుడు ఏం లేవు. 15 సంవత్సరాల నుంచి వచ్చింది కానీ నేనేం తింటాల. షుగర్ అండి? షుగర్ కానీ బీపీ కానీ అన్నీ ఉన్నాయి. ఉన్నాయి. మెడిసిన్ వాడట్లేదండి? ఏం లేవు. ఏం లేవు. మరి ఎట్లా? ఇంకా అంతే. వేరే పసురు తాగుతా, ఆ పసురులో తగ్గిపోతుంది. మీకేం ఇబ్బంది? ఏమైనా అంత అనారోగ్యం అనిపించట్లేదు? ఏం లేదు. ఓకే. అంతా బాగానే ఉంది. సరే, అధిక బరువు ఉన్న వాళ్ళు చేయాల్సిన ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? అది చెప్పలేము. బాగా పొట్టొచ్చి ఇబ్బంది పడుతున్నారు. పొట్ట వచ్చినా వాళ్ళు అంత ఇసుకుపడలేను. అంత ఇసుకుపడలేను. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది వాళ్ళు? జాగ్రత్త ఏముంది, మన తినే తిండిలో ఉంటుంది. అది ఎట్లా? పడితే జొన్న బువ్వ కానీ జొన్న రొట్టె కానీ తింటే మామూలుగా తగ్గిపోతుంటుంది అది. ఓకే. అంతే అది. ఓకే, థ్యాంక్ యూ సార్. 82 సంవత్సరాలు వచ్చినా కానీ ఏమాత్రం కూడా ఇబ్బంది పడకుండా, అనారోగ్యాల గురించి ఏమాత్రం ఇప్పటివరకు కూడా టాబ్లెట్ వేసుకోకుండా ఆయన ఆరోగ్యాన్ని ఆయన కాపాడుచు అనేక మంది ఇప్పటికి పని చేస్తున్నా. ఇప్పుడు కూడా పని చేస్తున్నా. 82 సంవత్సరాలకి పని చేస్తూనే ఉండా. మీకే అనారోగ్యం ఏమి? అంతా బాగుంది, అన్నీ బాగుండాయి. చూస్తున్నారు కదా, 82 సంవత్సరాలు వచ్చిన పని చేసుకుంటూ అనేక మందికి ఈ నాటు వైద్యం గురించి తెలియపరుస్తూ, ప్రతిదానికి మనం కడుపులో నొప్పి వచ్చినా, గ్యాస్ట్రిక్ అయినా ప్రతిదానికి కూడా మనం ఇబ్బంది పడతా ఉన్నాం. 82 సంవత్సరాలు కూడా ఇప్పటివరకు ఏ చిన్న ప్రాబ్లం కూడా లేదని చెప్పేసి ఆయన వంతుగా ఆయన ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా నాటు వైద్యంతో ముందుకెళ్తున్నారు. దాదాపుగా కొన్ని వేల మందికి ఈ ఫిట్స్ గురించి బాగు చేశారు ఆయన. చూడండి, అందరూ కూడా ప్రతిదానికి హాస్పిటల్ కానీ ఉరకకుండా నాటు వైద్యం. కొంతమంది అనేక మంది పల్లెటూరు టౌన్లో ఉన్న వాళ్ళు అనుకుంటూ ఉంటారు, పల్లెటూరు గాలి తగిలినా చాలా ఆరోగ్యంగా బ్రతుకుతామని. అలాగే నాటు వైద్యం అంటే అమ్మ పాల లాంటిది. ఖచ్చితంగా దాన్ని పాటిస్తూ ఎవరు కూడా శ్రమించకుండా ఉండకుండా, శరీరాన్ని శ్రమ పెట్టి ఈ కాలుష్యం వల్ల వచ్చే అనేకమైన రోగాలకు లోపడకుండా మనంతగా మనం కష్టపడుతూ మంచి ఆరోగ్యమైన ప్రకృతిలో ఉంటూ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలని కోరుకుంటూ, మీ పల్నాడు ప్రజానాడి.